ఆ కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానం లేదు. ఇంకోసారి ఒక బిల్డింగ్ కట్టించాడు, భార్య భర్తల మధ్యలో ఒద్దిక లేదు, పిల్లలకు తల్లిదండ్రులకు ఒద్దిక లేదు. కారణం ఏంటంటే ఆ కుటుంబంలో ఏముంది? పిల్లరా, అన్యాయం ఉంది, అక్రమం ఉంది, మోసం ఉంది, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి. మద్యపానముతో తాగి అల్లరి చేసేవారు ఉన్నారు. పిల్లరా, అక్కడ బూతులు మాట్లాడేవారు ఉన్నారు, అబద్ధాలు ఆడేవారు ఉన్నారు. అంటే అపవాది పనిచేస్తా ఉన్నది కాబట్టి ఆ కుటుంబం ఆశీర్వాదం లేదు, ఆ కుటుంబానికి దీవెన లేదు. అందుకే వాళ్ళు బిల్డింగ్లు ఎన్నో కట్టాడు, కానీ మనం అంటున్నాడు నా కుటుంబానికి సమాధానం లేదు, మాకు భార్య భర్తల మధ్యలో ఒత్తిక లేదు, ఎవరైనా అర్థం చేసుకోలేకపోతున్నాం. కారణం ఏమిటంటే నేను చెప్పాను, అక్కడ ఏమి ఏలుబడి చేస్తుందంటే అపవాది ఏలుబడి చేస్తున్నాడు. అపవాది వాడు కంకణం కట్టుకొని ఉన్నాడు నీ కుటుంబాన్ని పతనం చేయాలని చెప్పి. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీ